శుభ్ దివాలి అని రాసి కనిపిస్తున్న ఈ బస్సు ఇండియాలోదో లేక నేపాల్లోదో కాదు. ఇది న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోది. ఇలాగే మన దేశ గవర్నమెంట్ బస్సుల మీద రాస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది, సెక్యులరిజం దెబ్బతింటుందని చెప్పేసి నానా హడావుడి చేస్తారు మన దేశంలోని కొంతమంది పనికి మాలిన సన్నాసులు. బస్సుల మీద పబ్లిసిటీ సంగతి దేవుడెరుగు. సంవత్సరానికి ఒకసారి చేసుకునే దీపావళి పండగ రోజే పర్యావరణం గుర్తుకొస్తుంది కొంతమంది సెక్యులర్ మేధావులకి. ప్రపంచానికి జ్ఞానం ప్రసాదించిన హిందూ మతానికి సంబంధించిన హిందువులకే జ్ఞాన బోధన చేస్తుంటారు ఈ సన్నాసులు. కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు నిజంగా మన దేశం హిందూ మెజారిటీ కలిగిన దేశమేనా అని. ఎందుకంటే గణేష్ మండపాలు పెట్టుకోవాలంటే పర్మిషన్ కావాలి, అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలంటే పర్మిషన్ కావాలి. పోనీ అన్ని పర్మిషన్ తీసుకుని పండగ చేసుకుందామంటే మళ్ళీ వాటి మీదే దాడులు. క్రిస్టియన్ దేశాలలో అలాగే ముస్లిం దేశాలలో వాళ్ళ పండగలు చేసుకోవాలంటే ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మన దేశంలోనే ఇలాంటి పరిస్థితి. సెక్యులర్ ముసుగులో దాడి జరిగేది కేవలం హిందూ మతం మీదనే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో కన్వర్ట్ అయిన క్రిస్టియన్ వరకు, అలాగే నార్త్ ఇండియాలో భీమ్ ఆర్మీ నుంచి సౌత్ ఇండియాలో తమిళనాడులో రాముడి కటౌట్ తగలబెట్టిన పెరియార్ అంబేద్కర్ భావజాలం కలిగిన సన్నాసుల వరకు టార్గెట్ చేసేది కేవలం హిందూ మతాన్ని. హిందువులలో చలనం రానంత వరకు ఈ దాడులు ఆగడం అనేది అసంభవం. ఏ సన్నాసి మాటలు పట్టించుకోకండి, హ్యాపీగా పండగ చేసుకోండి. హ్యాపీ దివాళీ అందరికీ.